రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజ్లో పొంగి మురికి నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో ఈ ఉదయం నుండి కూడా భారీగా వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పల్ల ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. మన ప్రస్తుతం రాజమండ్రిలోని ఆదిమదిబ్బ, కోర్లంపేట ఈ ప్రాంతాల్లో ఉన్నాము. ఈ కోర్లంపేటలో ప్రాంతంలో చూసినట్లయితే ఇక్కడ డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లి ఇక్కడ బయటికి రోడ్డు మీదకి రావడంతో రోడ్లన్నీ కూడా నీటమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్న విధంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లోని కూడా రోడ్లు తయారయ్యాయి. దీనిలోనే వర్షం నీటిలోనే తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా నడుచుకుని రావాల్సి వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఒక పక్కన ఈదురుగాలులతో పాటు మరో పక్కన భారీగా వర్షం కురుస్తున్నది. ఉదయం నుండి కూడా భారీగా కురుస్తున్నది. గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా ఎండలు, వేసవి తీవ్రత ఎక్కువగా ఉండి అల్లాడిపోయిన ప్రజలందరూ కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి సెద తీరుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ వర్షం కారణంగా ఇక్కడ పల్ల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతూ రోడ్ల మీదకి వర్షం నీరు, ఈ కాలువ నీరంతా కూడా రోడ్డు మీదకి రావడంతో నిలిచిపోతుంది. అలాగే వర్షం నీరంతా కూడా రోడ్డు మీద నిలిచిపోవడంతో అండ్ పాదాచారులందరూ కూడా రోడ్ల మీదకి రావాలంటే ఏదైనా పని ఉండి ఆ వర్షం నీటిలోనే నడుచుకుని రావాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి తర్వాత ఉరుములతో కూడిన వర్షం కురవడం జరిగింది. ఇక్కడ ఏ రకంగా ఉన్నది? ఇక్కడ మీకు డ్రైనేజీలు కనీసం చంటి పిల్లలతో అండి ఇంత పొక్కులు వచ్చేసి ఆ దోమలు కుట్టి ఒకసారి ఆ తుక్కు చూడండి. దాన్ని బట్టి మీకే అర్థమవుద్ది. తర్వాత ఈ రోడ్డు తవ్వేశారు. సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నుంచి కూడా ఇదే బాధ మాకు. సంవత్సరం ఇవాళ కొత్త కదండి ఇది. వర్షం వస్తే కనీసం ఇళ్ళకాడికి వెళ్ళటానికి కూడా దారి లేదు. అయితే వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలో బుడికి తీయకపోవడం కారణంగా ఇక్కడ పైకి నిలిచిపోయి డ్రైనేజీలో నీరంతా కూడా పైకి వచ్చేస్తుందని చెప్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు అయితే దీని మీద చర్యలు తీసుకుని దీని మీద వెంటనే సిల్ట్ తొలగించే ప్రయత్నాలు అయితే కూడా చేయాలి. లేకపోతే వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితితో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.